గురువుగారు, ఒక ఇంటికి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమంటారు. మరి అలాంటి ప్రధాన ద్వారం తప్పుడు దిశలో గనుక పెట్టినా, లేకపోతే లేని పరిస్థితుల్లో కట్టినా గానీ, ఇంటి మీద ప్రభావం చూపిస్తుందంటారా? తప్పకుండా చూపెడుతుంది. ప్రధాన ద్వారానికి సంబంధించినంత వరకు చాలా నియమాలు ఉన్నాయమ్మా. మౌలికంగా కొన్ని నియమాలు ఏమిటంటే, ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా ఇంటి యజమాని యొక్క వ్యవహార నామాన్ని బట్టి నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. ప్రధాన ద్వారం తూర్పున పెట్టాలా, పశ్చిమంలో పెట్టుకోవాలా, దక్షిణమా, ఉత్తరమా, దీనికి సంబంధించి ఆ ఇంటి యజమాని లేదా యజమానురాలు యొక్క వ్యవహార నామరీత్యా డిసైడ్ చేయబడుతుంది. ఇది చాలా ముఖ్యం. ఇకపోతే ప్రధాన ద్వారం మనకి మనిషి యొక్క ముఖంతో పోల్చబడింది. ప్రధాన ద్వారం ఏమిటంటే నోరు ద్వారం, ఇరుపక్కల ఉన్న కిటికీలు కళ్ళు, తర్వాత ఈ వెంటిలేటర్స్ ఉంటాయి కదా తలుపు పైన, అది శ్వాసించేటటువంటి ముక్కు. ఇట్లా ప్రధాన ద్వారాన్ని పోల్చుతారు. అంటే ఏదైనా మనం తినేటప్పుడు మన బాడీలోకి వెళ్ళే, కడుపు లోపలికి వెళ్ళే ఏ ఆహారం అయినా కూడా వెళ్ళేటప్పుడు ముద్ద నోటి దాకా రాగానే నాసిక దాన్ని గ్రహిస్తుంది. వాసన బాగుందా చెడిపోయిందా, కళ్ళు చూస్తాయి, నోట్లో టేస్ట్ బడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ముద్ద నోట్లోకి పోవటానికి ముందు ఇంత శోధన జరుగుతుంది. వాసన బాగాలేకపోతే పక్కన పెట్టేస్తాం, చూడటంలో కూడా అది బాగలేదని తెలిస్తే పక్కన పెట్టేస్తాం. అలాగే ప్రధాన ద్వారం, ఒక మనిషి లేదా ఒక వస్తువు ఇంటి లోపలికి వస్తుందంటే అక్కడ చెక్ చేయబడుతుంది. అక్కడ చెక్ చేసి యాక్సెప్టబుల్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్, యాక్సెప్టబుల్ ఉన్నా లేకపోయినా లోపలికి వచ్చేవాళ్ళు రాక మానరు, వచ్చే వస్తువులు రాక మానవు. బట్ ఇదొక అక్కడే స్కానింగ్ జరిగిపోతుంది. అందుకే మన వాళ్ళు ఏదైనా ఒక వస్తువుని ఇంట్లోకి తెచ్చేటప్పుడు, కొత్త వస్త్రం కానీ కొత్త వస్తువు కానీ ఏదైనా సరే, దాన్ని ముందు నీళ్ళతో జలంతో శుద్ధి చేస్తారు. కొత్త మంచం కొనుక్కొచ్చారనుకోండి, లేకపోతే కొత్త బట్టలు తీసుకొచ్చారనుకోండి, దాన్ని అట్లాగే మామూలుగా ఇంట్లోకి తీసుకొచ్చినా లేకపోతే బయట శుద్ధి చేసి తీసుకొచ్చినా కూడా ఒక కొత్త వస్త్రం ధరించే ముందు తప్పకుండా శుద్ధి చేయమంటారు. దాన్ని ఏంటి, పసుపు నీళ్ళు, లేకపోతే మన పూజా గదిలో ఉన్నటువంటి తీర్థానికి ఉపయోగించే నీరు, లేకపోతే మనం రాగి పాత్రలో పెట్టినటువంటి నీరు, వీటిని చిలకరించటం. అదే ఒక బెడ్షీట్ కొత్తగా తెచ్చారనుకోండి, జస్ట్ లైక్ దట్ అట్లా పరవద్దని మన పెద్దవాళ్ళు చెప్తారు. అట్లా పరిచినా కూడా దానిపైన నీళ్ళని కొంచెం జలాన్ని శుద్ధి చేయటానికి చల్లమంటారు. అలాగే ఏదైనా ఒక వస్తువు, ఎలక్ట్రానిక్ వస్తువు కాదు ఏదైనా సరే, తీసుకొని వచ్చినప్పుడు కొంచెం శుద్ధి చేయటం. దీన్నంతా కూడా మన వాళ్ళు మూఢాచారాల కిందకి తీసి పారేస్తారు. కానీ జలానికి, ముఖద్వారానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పది. అక్కడ యాక్సెప్ట్ కాకపోయినా లోపలికి వచ్చిన తర్వాత శుద్ధి చేయటం వల్ల యాక్సెప్ట్ అవుతుంది. అది జలానికి సంబంధించి మనం ఇంకొక టాపిక్లో చెప్పుకుందాము. జలము, అగ్ని, గాలి, భూమి, ఆకాశం, వీటి యొక్క పరిమితులు లేని శక్తి ఎంత గొప్పదో అది తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, వాటిలో ఉపయోగించుకుంటారు. దానివల్ల అద్భుతాలు కూడా సాధించవచ్చు. సో ముఖద్వారానికి అంత శక్తి ఉంటుంది, అంత స్కానింగ్ పవర్ ఉంటుంది, అంత గొప్పగా పనిచేస్తుంది.